कान्त कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः यवते भार्य इंकेवडो बिड्डडु यवते भार्य ఇంకెవడో బిడ్డడు ఎంత చిత్రమో ఈ సంసారం. Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment. ఎవడి వాడమో ఎవడెటనుంటిమో తత్వము ఇందులో తెరయుము తమ్ముడా. To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 దినముల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందము యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వవేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిధి అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి. Pavitratma Swarupa's students, for the past 8 days, whatever Shankara Bhagavatpada had given us, along with his disciples, in the form of the verses called the Bhajagovinda, you are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him. ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతం ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానం అనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకొనలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను. When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds,
then the sun becomes evident. In the same manner, and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of Prajnana, Sujnana and Vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma. కాతే కాంత, ఎవరు మనకు భార్యలు? భార్య అనగా ఎవరు? భర్త అనగా ఎవరు? ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తర్వాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా నువ్వు లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధం అని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు. Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection. ప్రవాహముల యందు అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడాను అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము. In a stream which is flowing, stream of water, it is quite common for you to see that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this. మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటివాడు. ఈ రెండు కొమ్మల కూడాను ఆ యొక్క సంసారం అనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు. One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life. ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యములకు కాని ఏమాత్రము సంబంధులు కారు. This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end. కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్వరూపాన్ని నీవు దూరము చేసుకొనకు బిడ్డ అని శంకరుల వారు కాతే కాంతః అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు. For this intermediate coming together, do not
take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context? कहते पुत्रः ఎవరు నీ పుత్రుడు? Who is your child? కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది. This son of yours, you should realize, has come as your son as a result of some things which you may have done or he may have done during his past birth. It is only to redeem an amount of debt which he may have owed you during his past birth that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your Atma. సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది. There is also a title given to these children by saying that they are indebted persons. మానవుడు మరణించిన తరువాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీని వల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు. As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents he takes birth again in this world. This is how he comes on the surface of this earth. ఇది జన్మాంతరం యొక్క సంబంధం చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు. This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous birth and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the Atma. This is a bodily relationship. ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చెనో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడు ఆయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడు ఆయనో, అది ఎంత వయస్సో, ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు. If you ask this individual, who are you? Where have you come from? He will not be able to answer. How can he tell you how many births he was a son to whom? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth. కనుక మన పుట్టుక మట్టి నుంచి రావటం చేత, మనవలే సర్వజీవులు పుట్టడం చేత మట్టి పెళ్లకు ఎట్టి సంబంధము ఈ మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం. Because everyone takes birth and grows out of mud, and this is done by everyone. The relationship between one individual and another is no more than the relationship that exists between one cord of mud and another cord of mud. This is no more than this kind of relationship between one human being and another. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినెరుంగరే మందమతులు. People are born in mud. People grow in mud. But these foolish people do not know the meaning of this mud. బ్రతుకులన్నీ మట్టి,
భవబంధములు మట్టి, సంసారమది మట్టి, చావు మట్టి, మాయి మట్టెకింత మాయలో పడనేలా. Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud? తల్లిదండ్రులెవరు, తనయులు మరి ఎవరు, మిత్రులెవరిల్లరు, శత్రులెవరు, ధనములెవ్వారివి, ధాన్యములెవరివి, గృహములెవ్వారివి, గేస్తులెవరు, మనమెవ్వరము పూర్వమందెచ్చటుంటిమో తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము. Who is the father? Who is the mother? Who are the sons? Who are the friends? Who are the enemies? Where is the money? Where is the wealth? We do not know who we are. We do not know where we will be or where we have come from. ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని మాధవుని దూరం చేసుకొని దివ్యత్వమునకు అతి దూరమై ఈ బంధములకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. In this illusory world, we go on prompting and increasing our attractions and our attachments. Thereby, we become distant from Madhava. Thereby, we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes. కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క అనుబంధములు కానీ ప్రతిబంధములకు కానీ సత్యముగా మనం భావించకూడదు. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నములకే మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు. In this context, we should not attach any importance to bodily connections or to bodily separations. So long as we are in this world, we should be able to make our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ తలపోయగ ఆత్మరూపుడవు అని. The body is made up of the 5 worldly elements. This body which is made up of these 5 transitory elements is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one. దీనికి ఒక చిన్న కథ. There is a small story for this. ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు. One day, the Yuvaraja, the Raja's son, with a view to hunt, he was moving about in a forest. ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు. While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram. ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు. The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest. ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు. The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram. తక్షణమే ఆ రాజకుమారుణ్ణి ఆ ఆశ్రమ వాసి లోపల అనేక రకములైనటువంటి పెద్దలు ఉండినప్పటికీ ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చెంతకు తీసుకుని వెళ్లారు. The inmates immediately took this prince
not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram. అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయనా నీవెవరు అని ప్రశ్నించాడు. This Swami, who was the head of the ashram, asked this young man, "Who are you?" జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు. He replied that he comes from the kingdom of Jitendriya. నీ పేరేమి అన్నాడు. He asked him, "What is your name?" జితేంద్రియ రాజకుమార్ అన్నారు. He said that his name was Prince Jitendriya. నీ తండ్రి గారి పేరేమిటి అన్నారు. He asked him, "What is his father's name?" జితేంద్రియ మహారాజ్ అన్నాడు. He said it was the Maharaja Jitendriya. మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు. The Swami asked him, "How are the people in your kingdom?" అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు. He said all the people are having the Jitendriya happiness or bliss. సరి, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని, ఇంద్రియములను నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకొని ఆ స్వాముల వారు బయలుదేరాడు. The Swami, who was the head of the ashram, had a doubt. The word Jitendriya means controlling all your sensory organs. How can this prince call himself Prince Jitendriya? The king is Jitendriya, people are Jitendriyas, and how is this possible? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, "Where is your kingdom? How does one go to your kingdom? Please let me know." And he asked him to stay there. అంతటితో పోక, నాయన నీ దుస్తులు నాకు వదిలిపెట్టి ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు. This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram. అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రెస్సునంతా వదిలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు. The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself. దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తుల పైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు. The Swami, after going some distance, he removed his princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya. రాజ్యములకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు. రాజకుమారుని యొక్క వార్త రాజులకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు. He reached the kingdom and found at the main entrance the people who were guarding the entrance. He told them that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king. అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు. This Swami met
the first person to meet was the Prime Minister of the kingdom. He told the Prime Minister that the prince had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king? ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడాను మార్పు చెందక చిరునవ్వు తోపల అయ్యో తాము ధరించినటువంటి కాషాయ వస్త్రము ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాది. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు. The minister, when he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected, and he even smiled and said, "Look, you are a sannyasi. You are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so." వెళ్లిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పచెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు. As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king, and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed. నాయనా, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైన ఉన్నంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ పక్షి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళ్తుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు. ఒకదానికొకటి సంబంధం లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుండ్లు, నా కోడన్లు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు. The king told the sannyasi that, look, by the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this. సరే, రాజుకు ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసములు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారాలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు. This sannyasi thought that perhaps this king does not like this particular son. It may be that he has developed some kind of detachment to this son. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata. అంతఃపురములో దాసీలు ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే
ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు. The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly. అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారములకు ఏమాత్రం కూడాను కారణము లేదే. ఏదో ఒక సత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ సత్రంలో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానమునకు, పోవలసినటువంటి యొక్క స్థానమునకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక సత్రం వంటిది. ఈ సత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కానీ అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే కానీ సత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునకి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాసించింది. Rajamata addressed this sannyasi and said, "I see no reason for your grief. Why is it you are weeping like this? Don't you know that in a chowtry a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowtry, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowtry. Into the chowtry of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. This person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?" సరి, ఈ తల్లి కూడా ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైనా పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు. He thought in his illusion about the worldly attachments that the mother is perhaps not the real mother. She may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed and she will have to grieve about this matter. అక్కడికి వెళ్లి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, తల్లి, నీ యొక్క మాంగళ్యం అంతా ఈనాటితో కూడా నశించిపోయింది, నీ సుమంగళత్వం అంతా కూడా ఈనాటితో క్షీణమైపోయింది, ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు. He went to the wife of the prince and he told her that your Mangalya is at an end. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence. ఆ రాజకుమారుని భార్య చాలా గట్టిగా నవ్వి, సన్యాసి, ఏదో ఒక్కొక్క అరణ్యం లోపల వర్షముల ద్వారా, గాలి ద్వారా కొన్ని చెట్టు కొమ్మలు విరుగుతుంటాయి. తిరిగి అది ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో ఆ కొమ్మ ఒకటి చేరిపోతుంది. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదే విధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ. ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందం అనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరు వేరు ప్రాంతంలో నివసించవచ్చును, కానీ ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది. This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly.
And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us. అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యములకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్ళాడు. This sannyasi thought for himself, and he realized, yes, the prince is a Jitendriya, the king is a Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram. తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడా జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది. Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him. వెళ్ళిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశము చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు. వాళ్ళని అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను. కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు. He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince. అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు. భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు. ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు. The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince. ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది. In a similar context, in the story of Mahabharata, Gandhari was once telling Sanjaya all her grief about her sons. సంజయ, మన యొక్క కవుల లోపల
ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి. She was telling Sanjaya, "Oh Sanjaya, amongst the Kauravas, there are only the following persons who are still alive: Ashwatthama, Kripacharya and Kripana. These are the only 3 people who are alive. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving." కనుక వారి వైపున 7 మంది, మన వైపున 3 మాత్రమే నిలిచిరి. ఈ 7, 3 10గా ఉంటుండాలి. ఈ 10 మంది వల్ల ఈ యుద్ధము నిలిపించి ఎన్నో వేల మందిని, లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్ధం అనేటువంటిది మింగివేస కదా అని పరితపిస్తూ ఉంటుంటాది. She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived. దానికి సంజయుడు చక్కని జవాబును చెప్తూ వచ్చాడు. సంజయుడు అనగా సంజయమితి సంజయ అని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు. Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs. అమ్మా, ఈ 10 మంది యొక్క తత్వాన్ని పరమాత్ముడు లోకానికి వ్యక్తపరిచే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క లీలలు ఆడుతున్నాడు. 10 1 ప్రక్కన 0 అనగా ఈ 0 అనేటువంటిది ఈ భూమికంతా ఒక ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ 0కు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్క లోపల ఈ జగత్ అనేటువంటి 0 పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు. Sanjaya told Gandhari, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshwara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10. భూమి 0 స్వరూపము, సూర్యుడు 0 ఆకారము, చంద్రుడు 0 ఆకారము. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక 0 ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి 0, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు 0, మనకు చల్లదనమును అందించేటువంటి యొక్క చంద్రుడు 0. ఈ అందరూ 0 అయినప్పుడు మన జీవితం మాత్రం 0 కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక 0గా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటాది. The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape.
In that context, our own life also has a spherical shape and is nothing other than a zero. కాన By the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero. విత్తనములో చెట్టు ఉన్నది, చెట్టులో విత్తనం ఉన్నది. ఈ విత్తనము చెట్టు అనాదులు, ఇవి ఎప్పటికీ ఉండినటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటాది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించటమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం. The seed contains the tree in it. The tree contains the seed in it. This is a truth which has been coming to us from time immemorial. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other. ఇది అంతా కూడాను మాయ. All this is just illusion or maya. ఈ మాయ అంటే శంకరుల వారు కూడాను యామా సా మాయా అన్నాడు. అనగా ఏది లేదో అదే మాయ అన్నాడు. Even this maya has been described by Shankara as that which does not exist. దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాలతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు. We may ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is Maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable. దానికి శంకరుల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా. Shankara gave a beautiful example in answer to this query. What you see in your dream, the great palaces and the buildings, they don't exist when you wake up. కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా. You are experiencing in your dream with all your five senses whatever you see in your dream. But when you wake up, none of them exist. So also, you see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist. కనుక ఇది పగటి కళ, అది రాత్రి కళ, రెండు కళలే, కళలంతా కళలే అన్నాడు. It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue. కనుక మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకొని ఆ సత్యములో సత్యస్థ సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం. In our life, it is not possible to say that this is truth, that this is permanent. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth and search for what is the truth amongst what you see. కాన మనము దేహ సంబంధములు కానీ లేక ఇంకే విధమైనటువంటి యొక్క అనుబంధములు కానీ ఉన్నంత వరకును మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి. కానీ వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వమునకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు. Therefore, our bodily connections or other type of attachments
should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world. Mata nasti, pita nasti, nasti bandhu sahodara, artham nasti, గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకర్ల వారు కూడాను మరొకతోని హెచ్చరించాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer either by birth or by growth or by death is something which is painful, but the death is a great pain. Beware and beware. This is what Shankara has said. ఉండినంత వరకును మన కాయమును ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి. ఉండినంత వరకు మన మనసును నిశ్చలమైనటువంటిదిగా పెట్టుకోవాలి. చలించినటువంటి మనసును, భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి. So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma. పరుల చేత చిక్కి పడరాని కష్టములు పడడానికి తగినట్టుగా ఈ దేహమును కూల చేసుకోకూడదు. ఉన్నంత వరకును పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మను తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహం ఒక పడవ వంటిది. ఇహము ఇటువైపున, పరము అటువైపున, మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు. You should not weaken your body and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life. అయితే మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది. మనం గమ్యమును చేరలేము. However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination. ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు. కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది. There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger. కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూసుకో. Which means you be in the family, but do not let the family come into you. ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతే కాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు. If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రచతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రచతి దుఃఖం కరణే నహి నహి రచతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారి నంద కిశోర నవనీత చోరా నంద కిశోర నవనీత చోరా హృదయ విహార బడా చిత్త చోరా హృదయ విహార బడా చిత్త చోరా గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారి